ఆ మిత్రులారా, అందరూ దుర్గమ్మ పండుగ అయిపోయిందా? దసరా పండుగ అయిపోయిందా? ఇక ఇప్పుడు మన ఆలోచన, మన బతుకు తెరువు ఎట్లా, మనకు అప్పులు ఎన్ని ఉన్నాయి, మనం సంపాదించాల్సిన డబ్బు ఎంత ఉంది, మన పిల్లల చదువుల కోసము, పెళ్ళిళ్ళ కోసము, ఇల్లు కోసము, మన బతుకు కోసము, బతుకు తెరువు కోసము, పెట్టుబడులు ఎట్లా పెట్టాలి, మనం ఆస్తిని ఎట్లా కూడగట్టుకోవాలి, భవిష్యత్తు అవసరాల కోసం ఏం చేయాలని ఆలోచిస్తారా? ఇక ఇది అయిపోయింది, ఇంకా గట్టిగా దీపావళి చేద్దామని అనుకుంటారా? ముచ్చట బరాబరే. ఇప్పుడు ముస్లిం వాడు వాని పండుగను వాడు చేసుకుంటాడు, వాని మతాన్ని వాడు నమ్ముకుంటాడు, వాని బతికెట్లున్నదో మనకు తెలుసు. ఇక క్రైస్తవుడు వానికి డిసెంబర్ రాగానే నెలంతా వాని పండుగ వానికి ఉంటుంది, ప్రీ క్రిస్మస్ ఉంటుంది, ఇంకా వాని బతుకు వాడు బతాడు. ఇక మరి మన లెక్కేంది? ఇక మనం ఎప్పుడో అవతారం ఎత్తి ఎవడో రాక్షసుని చంపిన రాక్షసున గుర్తు చేసుకుంటా, ఈ చంపిన దేవుళ్ళని గుర్తు చేసుకుంటా, ఇక మన పైసలన్నీ వాటికే తగలబెట్టి వాటికి భజనలు చేసుకుంటూ, బొమ్మలు పెట్టుకుంటూ, పూజలు చేసుకుంటూ, ఆరతులు ఇచ్చుకుంటూ, నైవేద్యాలు పెట్టుకుంటూ, ఈ జాతరకు పోతూ ఆ జాతరకు పోతూ, చందాలు అడుకొచ్చి దేవుళ్ళకు పూజలు చేసి, ఆ చేతుల లడ్డూలు వేలం పాటేసుకొని, లేకపోతే ఆ ఒంటి మీద ఉన్న షీరని వేలం పాటేసుకొని, మేము మా గల్లీలో మా ఊర్లో మంచిగా దేవుణ్ణి గొప్ప చేసినాం. ఇదేనా మన బతుకు? మనకంటూ బతుకున్నది. పిల్లలు మంచిగా బతుకుతారా? మన ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మరి మనం తెలివిలో పెరుగుతానమా? మంచిగా జ్ఞానవంతులం అవుతానమా? మన చదువులు పెరుగుతానయా? మన సంపద పెరుగుతుందా? మన బతుకులు బాగుపడుతున్నాయి? ఇక ఈ ముచ్చట్లద్దా? ఇక అయిపోయింది. ఇక అది అయిపోయింది, ఈ నాయకుడు అయిపోయింది, ఇక దసరా అయింది, ఇప్పుడు దీపావళి, ఇంకా తర్వాత మళ్ళీ సంక్రాంతి ముంగటేసుకుందాం. గింతే ఇక మన బతుకంతా పైసలు సంపాదించాలి, దేవుళ్ళకు పూజలు చేయాలి, చచ్చిపోయినాక రంభా ఊర్వశిలతో డ్యాన్స్ చేయాలి. కానీ ఈ భూమిని మనం అనుకుంటున్నాం రామరాజ్యమే అనుకుందాం, భరత భూమి అనుకుందాం, భారత మాతే అనుకుందాం, ఏమన్నా అనుకుందాం. మరి ఈ మాతను బాగు చేయడానికి, ఈ మాత కడుపులో ఇప్పుడు పుట్టి పెరుగుతున్న మన తోటి మనుషులను బాగు చేయడానికి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమున్నదిరా? బత్తాయి. ఏమన్నా ఆలోచిస్తున్నారా? 60 ఇవి నేను దుర్గమ్మ తల్లిని అడుగుతున్నా, అమ్మ నిజంగా నువ్వు చాలా గ్రేట్ తల్లి. నువ్వు దేవతల రాజైన ఇంద్రుడు రాజ్యాన్ని ఒక మహిషాసురుడు ఆక్రమిస్తే వాడిని చంపి మళ్ళీ దేవతల రాజుగా అప్పచెప్పినావు. మరి ఇప్పుడు రాజ్యాలు లేవు, రాజరికాలు లేవు, రాజులకు ఉపయోగపడే కథలు లేవు. రెండోది, దేవతల యొక్క వాకింగ్ చేసుకునేటువంటి మేరు పర్వతాన్ని రాక్షసుడు ఆక్రమిస్తే ఆ రాక్షసుని తరిమేసి ఆ దేవతల భూమిని దేవతలకి ఇచ్చేసినావు. వెరీ గుడ్ తల్లి. అలాగే దేవతల తల్లి అయిన అదితి యొక్క ఛత్రి గొడుగు ఉంటుంది కదా, వర్షం పడ్డప్పుడు ఆ తల్లి తడవకుండా ఉండే గొడుగును తిరిగి ఆమెకి ఇచ్చేసినావు. ఆమె కవచ కుండలాలు ఆమెకి ఇచ్చేసినావు. మరి నువ్వు మేరు పర్వతం ఇచ్చేసినావు, కవచ కుండలాలు ఇచ్చేసినావు, రాజ్యం ఇచ్చినావు. అంటే ఒకరికేమో రాజ్యాధికారం ఇచ్చినావు, ఒకరికేమో భూమి సంపద ఇచ్చినావు, ఇంకొకరికేమో మంచిగా వ్యాపార వస్తువులు ఇచ్చేసినావు. వాళ్ళు ముగ్గురు నేను మొక్కితే న్యాయం, కానీ మాకేమి ఇచ్చినావు తల్లి? ఇప్పుడున్న ప్రజలు భూమి లేనోడు నీకు మొక్కబట్టే, జాగలేనోడు నీకు మొక్కబట్టే, ఇల్లడుగు లేనోడు నీకు మొక్కబట్టే, పొట్ట చేత పట్టుకొని బతుకు తెరువు కోసం పోయినోడు నీకు మొక్కబట్టే, కిరాయికి ఇంట్లో ఉన్నోడు మొక్కబట్టే, రోగాలు రొప్పులు ఉన్నోడు మొక్కబట్టే. ఇదేం న్యాయం తల్లి నీకు? మా ప్రజలందరినీ రకరకాలుగా ఎదవలందరూ పీడిస్తున్నారు అనుకుంటే, దేవతలు మీరు కూడా మా ప్రజలను పీడిస్తున్నారు. అసలు మీ నుంచి మాకు ఏం విముక్తి? అసలు మా ప్రజలను ఎందుకు పుట్టించిరాయా మీరంతా కలిసి? ఇక మమ్మల్ని పుట్టించి మా ప్రజలందరినీ మీకు పూజలు చేయించుకొని రథాలు, నోములు, భజనలు, దండాలు, పొర్లు దండాలు, నైవేద్యాలు పన్ని పెట్టి మా ప్రజలను మంచిగా బతుకుర్రాని పుట్టించిల్లా? మీకే పూజ చేయమని పుట్టించిర్రా? మరి ఇంత పూజ చేస్తామని ఇంట్లో గాజుల మెతుకు లేకపాయే, ఉద్యోగాలు లేకపాయే, బతుకు తెరువు లేకపాయే, నువ్వే పూనకం వచ్చిన శరీరం మీద కూడా రోగాలు రావట్టే. ఎరికేనా? ఒక ఆమెకు పూనకం వచ్చి ఏమిరా జెస్సీ వాళ్ళకి ఎందుకు వచ్చిర్రా, ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోండిరా, నా దుర్గామాతకు నాకు కోపం వస్తుందిరా, మీరు తక్కువ జాతులు సిగ్గుందా? నీకు సిగ్గుందా? వచ్చినోడికి సిగ్గుందా? పోయిన వాళ్ళకు సిగ్గుందా? అసలు ఈ వీడియో చూసిన వాళ్ళకు సిగ్గుందా? నాకు సిగ్గు మనం పోతుంది. పూనకం వచ్చి దేవత మా దగ్గరికి ఎస్సీ వాళ్ళు రాకండి అని చెప్పినాక ఇంతకు మించిన సిగ్గుమాలిన కథ ఇంకేదైనా ఉందా తల్లి? ఎందుకు తల్లి మమ్మల్ని సావదొబ్బుతాను? నువ్వు ప్రతి ఏటా రాబడుతుంది, 9 రోజులు పూజలు అందుకోబడుతుంది. మా ప్రజలు నిజాయితీ పరులు, మంచి భక్తులు.
నీ గురించి మేమేమనంటే మమ్మల్ని కొట్టేంత భక్తులు, నీ గురించి ఏమనంటే మనోభావాలు దెబ్బతిని కుమిలిపోయి చచ్చిపోయేంత భక్తులు, దేవుడు లేడంటే గుండెలు వలిగిపోయేంత బాధపడేంత మంచి భక్తులు. వాళ్ళేం నాకు శత్రువులు కాదు, వాళ్ళేం దొంగలు దంగలు కారు, మంచి మనుషులు తల్లి. వీళ్ళంతా నేను ఏమని మొక్కుతారు? ఈ లోకాన్ని మంచిగా చూడు తల్లి అని మొక్కుతారు. నువ్వు మంచిగా చూస్తానవా? మరి పోయిన ఏడాది మొక్కినప్పటి నుంచి ఇప్పుడు ఏడాది మొక్కినంత వరకు ఎవడు అభివృద్ధి చెందిండు, ఎవడు బాగుపడ్డాడు, ఎవడి కష్టాలు తీరినాయి, ఈ ముచ్చట ఏమైనా జరుగుతుందా? మళ్ళీ ఏడాది రాగానే మళ్ళీ పెట్టు. నువ్వు మా ఊళ్ళ చేత మొక్కించుకోవడానికి వస్తానో తప్ప మా ప్రజలకి ఏ మేలు ఎత్తలేవమ్మా నువ్వు. మళ్ళీ అట్లా పోను, అసలు నీది మా రాజ్యమే కాదట తెలుసా, ఎక్కడో కలకత్తానట, నీకు బెంగాలీ భాష వస్తుందట. మాకు ఆ బెంగాలీ భాష రాదు మా వాళ్ళకు. మా వాళ్ళు ఉప్పలమ్మని మొక్కుతారు, మైసమ్మని మొక్కుతారు, కట్టమైసమ్మని మొక్కుతారు, బద్దిపోషమ్మని మొక్కుతారు, పెద్దవుని మొక్కుతారు, రాయసుని మొక్కుతారు, సమ్మక్కను మొక్కుతారు, సారక్కను మొక్కుతారు, అన్ని గ్రామ దేవతలను మొక్కుకుంటారవ్వా. అసలు నువ్వు ఎవరో తెలియదు. ఇంత పెద్ద ముక్కు పుడుక, కిరీటము, శూలాలు, కత్తులు, బల్లాలు, ఒకని తలకాయను నరుకుతున్నట్టుగా, ఒకరి తలకాయ మీద కాలు పెట్టినట్టుగా అసలు ఇవన్నీ ఉండయి తల్లి మా దగ్గర. కానీ ఎవడో నడవంతురపు దొంగనా కొడుకులు నిన్ను మాకు అంటగట్టారు. మా భాష నీకు అర్థం కాదే, మీ భాష నాకు అర్థం కాదే. నిన్ను ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పూజిస్తారు. మా ప్రాంతం వల్ల ఇట్లా అసలు తల్లి నిన్ను పట్టుకొచ్చి మా ఆడోళ్ళందరూ బతుకమ్మ ఆడుకునే పువ్వుల మీద పెడతారు తల్లి. నిజంగా నీకు పువ్వులు ఎరికేనా? నువ్వు పశ్చిమ బెంగాల్లో కలకత్తాలో నీ వచ్చి చూసినా, ఆ టెంపుల్ కూడా చూసినా, అక్కడ విక్టోరియా ప్యాలెస్ చూసినా, ఆ చుట్టుపక్కల ఆ బ్రిడ్జి కూడా, ఔరా బ్రిడ్జి కూడా చూసినా, ఆ నీళ్ళను కూడా మా వాళ్ళు కళ్ళకద్దుకొని ఇన్ని రాష్ట్రాలు ప్రయాణించి ఇంతమందికి బతుకు తెరువైందని దాన్ని కూడా దండం పెట్టి మొక్కుతారు. కానీ నీళ్ళు లేక చస్తారు కాదు తల్లి, తిండి లేక చస్తారు కాదు తల్లి. ఇక నువ్వు ఏడాదికి ఒకసారి అచ్చుడు ఎందుకు తల్లి? మొన్నటికి మొన్న నీ నిమజ్జనంలో 10 మంది వచ్చాయి. మరి ఆ 10 మంది కన్నా కళలు వచ్చి, అరే నేను నీకున్న సాయం చేస్తా అన్నవా? నీ పేరు మీద చందాలు అడుక్కున్నాడు ఎవడన్నా 4 పైసలు వాళ్ళకి ఇచ్చతచ్చడు చేసినవా? పోనీ నీ పేరు మీద చందాలు వసూలు చేసినవి కరెక్ట్గా వాడతారా లేదని చెకింగ్ చేసినవా? ఇక ఎందుకు తల్లి నువ్వు ఉండి? అసలు నువ్వు ఏం చేస్తావు తల్లి అది చెప్పు నాకు. నిన్ను తిడతలేను, బాధ పెడతలేను, నేనైతే మొక్కను. మా ఊరోళ్ళకు అరే ఏదో పెద్దదేవుడు అని మొక్కుతారు. పెద్దదేవుడు అంటే పెద్ద దేవుడు గంతే. నువ్వు వాళ్ళ దగ్గర పోయి పెద్దదేవుడు అంటే ఏంటిదంటే ఏం చెప్పరు, ఏదో పొట్ట తిప్పలకు రా కోసుకున్నామంటారు. నేను మొన్న సోలాపూర్కి పోయినా, నీ బొమ్మ ఆనే ఉన్నది, ఇంట్లో మేకను కోసిర్రు, మొత్తం వీధిన సోలాపూర్లో దుర్గామాతను ఊరేగింపు చేయకముందే కోసిరు. మరి నువ్వు వెజ్జా నాన్ వెజ్జా తల్లి? నీకు పెద్దవునికి రాయసునికి మేకను కొని గొర్రెలను కోస్తాం. ఇంతకీ కోళ్ళను గొర్రెలను మేకలను కొయ్యాలనా కొయ్యొద్దా? బలి ఇయ్యాలనా ఇయ్యొద్దా? అసలు నువ్వు సుక్క ముక్క నీకు శాఖ మొక్కుతారు తెలుసా మా తెలంగాణలో చాలామంది. ఎల్లవ తల్లికి మంచిగా కళ్ళుగూడాలు మొక్కుతారు. నిజంగానే కళ్ళుగూడాలు పెట్టుకొని మంచిగా ఇంత కళ్ళు మొక్కి, ఆ గౌడన్న ఎవరన్నా ఇంటికి గౌడన్న ఉంటాడు కదా, అయ్యా ఇట్లా మా ఇంటికి చుట్టాలు వస్తారంటే మంచి కళ్ళు ఇస్తాడు. ఆయన పేరు చెప్పుకుంటా, ఆయన కష్టాన్ని తలుచుకుంటా మంచిగా తాగి గుడాలు బుక్కి ఇంత నాటుకోడి కోసుకొని తింటారు. అయినా మేము తిని తాగి సంబరంగా ఉండాలనుకుంటావా? ఉపాసం అన్ని చక్కెర కింద పడిపోవాలనుకుంటావా? పోనీ నీకోసం పూర్తిగా ఉపాసం ఉన్న వాళ్ళకన్నా బీపీ షుగర్లు లేకుండా చేయరా తల్లి? ఏంది అసలు నీ బాధ ఏంది? మా బాధ ఏంది? మా అమ్మలక్కలు ఇంతగానో మొక్కుడేంది? ఈ కథ ఏంది తల్లి? మళ్ళీ ఇంకొక విచిత్రమైన మాట చెప్తా తల్లి, నువ్వు ఫీల్ కాకు, భక్తులు కూడా ఫీల్ కాకురి. నేను 190 దిక్కులు చూసిన. దుర్గామాత శుభాకాంక్షలు, దసరా దీపావళి శుభాకాంక్షలు. తల్లి ఒక 1000 ఫ్లెక్సీలు చూస్తే ఒక్క దాంట్లో సుత ఆడోళ్ళు నేర్తారు. నువ్వేమో ఆడదేవతవు, దా ఫ్లెక్సీ నిండా మొగగాడిది కొడుకులే. ప్రతి చోట మొగోళ్ళే ఉన్నారు తల్లి. ఏమి నీకు ఆడోళ్ళ కనికరం లేదా? ఆడోళ్ళ నాయకత్వంలోకి తీసుకురావా? నీ ఫ్లెక్సీలో ఆడోళ్ళు ఉండద్దా? ఆడోళ్ళు ఉంటే అరే నా పిల్లం ఫోటో ఫ్లెక్సీలు ఉంటే మంది చూస్తారనే గుణం వానికి ఉన్నాక వాడు నిజాయితీ పరుడైన భక్తుడు ఎట్లయితాడు తల్లి? ఒక్కసారి ఆలోచించు. అలా మళ్ళట్లో పోను, నువ్వేమో వెజ్ నాన్ వెజ్, నిన్ను ఒక్కటోళ్ళు నాన్ వెజిటేరియనే ఉండాలంటావు. కానీ బొచ్చడు వైట్స్కు నీ పేరు పెట్టిరు తల్లి. చికెన్ సెంటర్ల కాడ నీ పేరే పెట్టిరు తల్లి. ఆడ మంచిగా ఎప్పటికప్పుడు గోలిచ్చి చికెన్లు మటన్లు అమ్ముతూనే ఉన్నారు తల్లి.
కనీసం నీ నిజమైన భక్తులు దేవుడు లేడు, దేవత లేదు అంటే బాగా కోపానికి వచ్చే ఏ ఒక్క గాడిద కొడుకు కూడా అరే గంత గొప్ప దేవత పేరు ఈ తాగుబోతుల గుడిసెకి ఎందుకు పెట్టినవరా, ఈ బ్రాండ్ షాప్కి ఎందుకు పెట్టినవరా, ఈ బార్ షాప్కి ఎందుకు పెట్టినవరా అని ఒక్క సిగ్గుమాలే ఎదవ కూడా అడగడు, పాడలేడు, మూసుకుంటాడు, చక్కగా సాటుపోయి ఇంత గుడుక్కుని మిగుతాడు. నాకైతే తాగుడు అలవాటు లేదు, మంచిగా నేను అన్నీ తింటా ఉంటా తల్లి. ఇది ముచ్చట. ఇంకా దుర్గమ్మని మొక్కేటోళ్ళు ఎంతమంది దుర్గమ్మ తల్లి ఏ కారణం చేత అవతారం ఎత్తిందో ఇప్పుడు మరి మనమందరం కూడా దుర్గమ్మ అవతారం ఎత్తాలి కదా, ఉగ్ర రూపం పట్టాలి కదా. ఎవడు భూమిని ఎవడు కబ్జా చేసిండు, అడవిలో ఉన్న గిరిజనుల భూముల హక్కులను వేరేటోడు గుంజుకుంటా అంటే మనం నిజంగా దుర్గామాత భక్తులమైతే ఆ మేరు పర్వతాన్ని తిరిగి దేవతలకు ఇప్పించినట్టుగా, ఆ దేవతల తల్లి అయిన అదితి యొక్క కవచ కుండలాలు మరియు ఆమె యొక్క గొడుగు ఆమెకి ఇప్పించినట్టుగా, ఇంద్రుడి యొక్క రాజ్యం ఇంద్రుడికి ఇప్పించినట్టుగా, మహిషాసురుడిని దుర్గామాత పొడిచినట్టుగా మరి దుర్గామాత భక్తులమైన మనము ఆ అడవి సంపదను దోచుకుపోయేటోని పొడుతానమా, లేకపోతే కబ్జాలు చేసేటోళ్ళని అడ్డుకుంటానమా, అన్యాయాలు అక్రమాలు ఆడపిల్లలను రేపు చేసేటోళ్ళను, మంది సొమ్మును ముంచేటోళ్ళను, బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళను, ఇప్పుడున్నటువంటి మహిషాసురుడు స్టోరీ పక్కకు పెడదాం. కానీ ఇప్పుడు మన చుట్టూ ఉన్న మహిషాసురులై ఏం పీకుతున్నాము మనము? మనం నిజంగా ఆ తల్లి బిడ్డలమే అయితే, ఆ దుర్గామాత భక్తులమే అయితే, ఆమెను పూజించే వాళ్ళమైతే, ఆమె మనకు ఆదర్శమే అయితే మరి మన ఆదర్శాలు ఏడవన్నాయి? ఇప్పుడున్న సమాజంలోని అజ్ఞానాన్ని పోగొట్టడానికి, మూఢత్వాన్ని పోగొట్టడానికి, అసమానతల్ని పోగొట్టడానికి, దోపిడీ పీడనలు అన్యాయాలు అక్రమాలు పోగొట్టడానికి మరి నిజమైన భక్తులమైన మనం ఆమెను ఆదర్శంగా తీసుకొని ఏం చేస్తున్నామో ఆలోచించాలని కోరుతూ మరి దుర్గమ్మకి, నిజాయితీ పరులైన దుర్గామాత భక్తులకి, భార్యాపిల్లలకు తిండి పెట్టి అమ్మా నాన్నను అనాథలుగా వదిలిపెట్టకుండా వాళ్ళకు కూడా తిండి పెట్టి, అన్న పెడతాడని తమ్ముడు, తమ్ముడు పెడతాడని అన్న, అమ్మో సంపాదించినంత అన్నములకి పెట్టిరు నేను బిడ్డ నాకెందుకు అని కుళ్ళు కుతంత్రాలు లేకుండా కన్న తల్లిదండ్రులకు తిండి పెట్టేటువంటి నిజమైన భక్తులకి, పిల్లల ముందు తాగుతూ తన్నుకుంటూ తిట్టుకుంటూ బూతులు మాటలు మాట్లాడకుండా నిజమైన దైవభక్తిని ఇంట్లో కూడా ఒక మంచి ఇల్లును దేవాలయంగా మార్చుకొని గొప్పగా బతికేటువంటి దుర్గమ్మ భక్తులకి, అలాగే ఏ ప్రాంతంలో అయితే దుర్గామాత ఆలయం ఉందో ఆ చుట్టుపక్కల కనీసం రోగాలు రొప్పులు లేకుండా విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించి ఆ దేవతకు మంచి పేరు తెచ్చేటువంటి భక్తులందరికీ నా శతకోటి దండాలు తెలియజేస్తూ ఈ వీడియోని భక్తులకి అంకితం ఇస్తూ నేను మీ డాక్టర్ బైరి నరేష్.